ఇంగ్లీష్ మీడియం ద్వారా వారి ప్రపంచ స్థాయిలో వారికి ఎక్స్పోజర్ ఇవ్వాలనేటువంటి ప్రయత్నం, నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలని ట్రాన్స్ఫార్మ్ చేసేటువంటి కార్యక్రమం, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ తీసుకుని వచ్చి డిజిటల్ లెర్నింగ్ అందించాలనేటువంటి కార్యక్రమాలు చేస్తాం. ఈరోజు డిజిటల్ క్లాస్ రూమ్స్ కానీ లేదా ఇంగ్లీష్ ల్యాబ్స్ కానీ ఇన్ని కార్యక్రమాలు గడిచినటువంటి 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేశాం. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ పోర్టుల గురించి మాట్లాడారు. మీ హయాంలో నిర్మించినటువంటి ఒక పోర్టు గురించి అని చెప్పుకోగలిగారా? కేవలం గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రామాయపట్నం కానీ, మూలపేట శ్రీకాకుళం పోర్టు కానీ, లేదా మచిలీపట్నం బందర్ పోర్టు కానీ, లేదా కాకినాడకు సంబంధించినటువంటి పోర్టు విషయంలో కానీ 4 నూతనంగా పోర్టులు నిర్మించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని 2019-24 మధ్యలో మేము టేకప్ చేసినటువంటి ప్రాజెక్టులు అనేటువంటి విషయాన్ని గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాం. దాని గురించి నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పుకుంటా ఉన్నారు. 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మించాం, కొన్ని పూర్తయ్యాయి, కొన్ని నిర్మాణంలో ఉన్నాయి. 3 ఇండస్ట్రియల్ కారిడార్లు మా ప్రభుత్వ హయాంలో టేకప్ చేశాం. బల్క్ డ్రగ్ పార్క్ సంబంధించి కానీ, మొన్న ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేసినటువంటి గ్రీన్ హైడ్రోజన్ హబ్కి సంబంధించి కానీ, ఇవన్నీ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో టేకప్ చేసినటువంటి ప్రాజెక్ట్స్ ఈరోజు ఫలాలు అందిస్తూ ఉన్నాయి. ఈరోజు కొన్ని పూర్తయిపోయినాయి, కొన్ని ప్రారంభమవుతా ఉన్నాయి. మీ ఘనత ఏంటో చెప్పుకోకుండా ఇంకా పబ్లిసిటీ మార్కెటింగ్ మీద ఆధారపడిపోయి ఇంకా ఎంతకని ఈ ప్రచార యావతో ప్రజల్ని ఇబ్బంది పెడతారు. మీరెళ్ళి అక్కడ కేవలం ప్రసంగాలు ఇచ్చుకొని, రాజకీయ ప్రసంగాలు ఇచ్చుకొని, ఆరోపణలు చేసుకొని బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసి మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఇప్పటికన్నా మీరే చెప్తా ఉన్నారు, డబ్బులు లేవని ఒక పక్క చెప్తా ఉన్నారు. వృధాగా మీరు ఇటువంటి దుబారా ఖర్చులు చేస్తూ ఉన్నారు. మేము తీసుకొచ్చి నేనే చంద్ర గారితో మాట్లాడి ఆయన ఆఫీస్కి వెళ్ళాను స్వామి. ఆయనతో 45 నిమిషాలు 1-on-1 నేను మీటింగ్ పెట్టుకున్నాను. తర్వాత నా అదృష్టం ఏంటంటే చంద్ర గారు వాళ్ళు మొత్తం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ లీడర్స్ అందరిని పిలిచి నాతో మీటింగ్ పెట్టించారు తెలుసా. అక్కడ క్లీన్ చేసాం మేము. ఇది తాజ్ హోటల్స్ కానివ్వండి, టీసీఎస్ కానివ్వండి, రెన్యూవబుల్ ఎనర్జీ కానివ్వండి, అన్ని. ఇప్పుడు మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీరందరూ ఒక ప్రశ్న అడిగారు, మహారాష్ట్రకి ఇంత పెట్టుబడి వెళ్తుంది. దానికి కారణం ఏంటో తెలుసా? కన్సిస్టెన్సీ ఇన్ గవర్నమెంట్. అంటే ఒకే ప్రభుత్వం మళ్ళీ వచ్చేగల ఏమవుతుందంటే అక్కడున్న పెట్టుబడులు పెట్టే వాళ్ళకి కాన్ఫిడెన్స్. డావోస్లో ఒక పారిశ్రామికవేత్తని నేను కలిసాను, మన ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాడని. నాకు టైం లేదు బాస్, నాకు ఇంకో మీటింగ్ పరిగెడుతున్నా, నాతో నడవండి అని చెప్పి మన ఆంధ్ర పెవిలియన్ నుంచి భారత్ పెవిలియన్ వరకు మేము నడుచుకుంటూ వెళ్తున్నాం. ఒక 10 నిమిషాలు వాక్. ఆయన అన్నాడు, నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఇదే దావోస్లో కలిసానికి ప్రయత్నించా, చాలా మంది అడిగా, కలవనని చెప్పాడు అన్నాడు. ఎందుకన్నాడు? మీరు తెలుగుదేశం పార్టీ హయాంలో పెట్టుబడులు పెట్టారు కదా అంటే, మీరు తెలుగుదేశం పార్టీ కంపెనీ, అది వరల్డ్ రినౌండ్ కంపెనీ. కనీసం వాళ్ళ సమస్యలు పరిష్కరించేదానికి గత ముఖ్యమంత్రి గారు కానీ ఇండస్ట్రీస్ మంత్రి కానీ కలవలేదు. నేను మంత్రి అయిన ఐటీ వాళ్ళతో మీటింగ్ పెట్టా. వాళ్ళు కూడా చెప్పారు కదా మీటింగ్లో, ఫస్ట్ టైం గత 5 సంవత్సరాలు ఫస్ట్ టైం ఐటీ ఇండస్ట్రీతో మీటింగ్ పెట్టేది మీరు ఒక్కరే అని. ప్రజలు కూడా ఆలోచించాలి. ఈరోజు గుజరాత్లో 5వ బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది గుజరాత్లో. దానివల్ల మీరు చూస్తే గుజరాత్ ఏమో స్పీడ్గా అభివృద్ధి కార్యక్రమాలు ముందరికెళ్తుంది. మహారాష్ట్ర కన్సిస్టెంట్గా మళ్ళీ ప్రభుత్వం వచ్చింది. సో కన్సిస్టెన్సీ ఉండే గల పెట్టుబడులు పెట్టేదానికి పారిశ్రామికవేత్తలు ముందరికి వస్తున్నారు, వాళ్ళు పెట్టుబడులు పెడుతున్నారు, ముందరికి వెళ్తున్నారు. ఈ మన రాష్ట్రంలో ఏమైందంటే 2014 నుంచి 19 వరకు ఒక స్పీడ్గా వెళ్ళాం, కరెక్ట్గా వచ్చి బ్రేక్ పడింది. బ్రేక్ ఎలా పడింది కూడా నేను చెప్తాను. పీపీఎల్ రద్దు చేయలేదా? ఒకే రాజధాని వద్దు 3 రాజధానులని ఒక రాజకీయ గేమ్ ఆడలేదా? దానివల్ల ఎవరు నష్టపోయారండి? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నష్టపోయారు, ఉత్తరాంధ్ర ప్రజలు నష్టపోయారు, రాయలసీమ ప్రజలు నష్టపోయారు.